హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఫుడ్స్. ఇవాల్టి స్పెషల్ రవ్వ లడ్డు ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక పెనంలోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకొని ఆ నెయ్యి వేడెక్కిన తర్వాత ఎండు ద్రాక్ష తీసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా రంగు మారిన తర్వాత దీన్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు జీడిపప్పులు వేసుకొని ఇది దోరగా వేయించుకొని తీసుకుందాం. ఇలా రంగు మారిన వెంటనే పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఇందులోకి 1/2 కేజీ బాంబే రవ్వ తీసుకొని బాగా వేయించుకుందాం. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వ అంతా కూడాను వేయించుకోవాలి. ఇలా కాసేపు రవ్వని వేయించిన తర్వాత ఈ రవ్వ రంగు మారుతుంది, ఇంకా మంచి సువాసన వస్తుంది. అలాంటప్పుడు మనం ఇందులోకి చక్కెర కలుపుకోవాలి. 500 గ్రాముల రవ్వకి 300 గ్రాముల చక్కెర తీసుకుంటున్నాను. ఇది మరీ స్వీట్గా లేకుండా వెగుటుగా లేకుండా బాగుంటుందన్నమాట. లేదు మనకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు 400 గ్రాములు కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1/2 కప్పు పాలు తీసుకొని కలుపుకోవాలి. ఇంకా ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఈ ఇలాచీ పౌడర్ కోసం నేను 2 ఏలకులు ఇంకా 1 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకొని మిక్సీ పట్టించుకున్నాను. ఈ ప్రాసెస్ అంతా కూడాను మనం తక్కువ మంటలో పెట్టుకొని చేసుకోవాలి. ఇందులోకి దోరగా వేయించుకున్న నట్స్ అన్నీ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది చూసారు కదా, ఈ విధంగా కొద్దిగా ముద్దగా వస్తుంది. అలాంటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా ఉంటలు పట్టడం స్టార్ట్ చేసేయాలన్నమాట. కొద్దిగా వెచ్చగా ఉన్నప్పుడే మనం ఉంటలు పట్టేసేయాలి, లేదంటే పొడి పొడి అయిపోతుంది. సో అంతేనండి, ఎంతో టేస్టీగా ఇంకా సింపుల్గా రెడీ అయిపోయింది కదా మన రవ్వ లడ్డు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వేసవి సెలవుల్లో మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ ఇలా తొందరగా చేసి పెట్టేసేవారనమాట. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. సో అంటిల్ దెన్